ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఈ టీము మా టీం, ఈ టీం కాదు, ఈ నెలాఖరుతో పూర్తయిపోతుంది. 29వ తారీఖున జరిగే ఎన్నికల్లో కొత్త టీము ఎలక్ట్ చేసుకోబడుతుంది. ఆ టీం మెంబర్స్ అందరినీ కూడా పరిచయం చేయడానికి ముందుగా మద్రాసులో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు కృష్ణరాజు గారు ప్రెసిడెంట్గా ఉండేవారు, సారథి గారు సెక్రటరీగా ఉండేవారు, నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. ఆ రోజున చాలా అద్భుతంగా అక్కడ ఉండగా చాలా బాగా నిర్వహించారు వారు. తర్వాత హైదరాబాద్ నిర్వహించడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇక్కడ అసోసియేషన్ లేదు. ఒక సందర్భంగా అందరం కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళి సుబ్రహ్మణ్య గారు ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు విమానంలో ఉండగా నేను ప్రపోజల్ పెట్టాను. మద్రాసులో ఉండగా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేకుండా పోయింది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని మనకి మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది తప్ప అసోసియేషన్ సహాయం లేదు. మనం అసోసియేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఒక మంచి కార్యక్రమం చేయడానికి అందరం కలిసి వచ్చాం, అలాగే మనకు అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని ఆ రోజున విమానంలో నేను నిర్ణయం తీసుకోవడం, దానికి అందరూ కూడా ఓకే అంటే చెప్పడం, ఆ మరుసటి రోజునే రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని అందరం కలిసి మా అనే పేరు పెట్టి అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజున చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ప్రారంభించిన ఈ మా అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. బిగినింగ్లో దానికి ఆఫీస్ లేదు, రూపాయి ఫండ్ కూడా లేదు. ఆ రోజున మా ఆఫీస్లోనే పెట్టి మా స్టాఫ్ మెంబర్సే వర్క్ చేస్తూ కొన్నాళ్ళు, ఒక 2 సంవత్సరాల పాటు అక్కడే చేసాం. ఆ తర్వాత ఈ బిల్డింగ్లోకి వచ్చి, ఛాంబర్ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అసోసియేషన్ పెట్టి, తర్వాత ఫండ్ రైజింగ్ కోసం కొన్ని క్రికెట్ మ్యాచ్లు మేము కూడా కండక్ట్ చేసి కొంత డబ్బు చేసాం. అయితే బిగినింగ్లో మేము చేయగలిగింది, చేస్తున్నది మాత్రం ఒకటే చేసాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఆర్టిస్టులు అనాథగా ఉండిపోకూడదు, ఆఖరి యాత్ర ఘనంగా జరగాలి ఏ ఆర్టిస్ట్కైనా అని చెప్పి ముందు ప్రాముఖ్యత దానికి ఇచ్చాం. అనేక మంది ఆర్టిస్టులు చనిపోయిన రోజున ఇంట్లో రూపాయి కూడా లేని సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అలాంటి వాళ్ళకందరికీ కూడా అంతిమ యాత్రని ఘనంగా జరిపించి ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా చేశాం. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఇన్సూరెన్సులు చేయటం, తర్వాత మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా, మెడికల్గా కష్టం వచ్చినా, మరో విధంగా వచ్చినా కూడా వారిని ఆదుకోవటం, సైలెంట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆర్టిస్టులకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్సు ఇన్పేషెంట్గా చేయటం, అవుట్ పేషెంట్గా 20,000 రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ చేస్తూ వారిని సహకరిస్తున్నాం. అలాగే ఆర్టిస్ట్ ఆల్ ఇండియా, అది ఏ అసోసియేషన్, ఇప్పుడు గాంధీ సినిమా తీసినప్పుడుది సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఆ రోజుల్లో గాంధీ సినిమా తీసినప్పుడు దాంట్లో వచ్చిన లాభాలతో ఓ అసోసియేషన్ ఫామ్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి పేద కళాకారులకి అందరికీ కూడా సహాయం చేయాలి అని చెప్పి బాంబేలో దాని హెడ్ క్వార్టర్స్ ఉంటే దానిలోకి దాదాపుగా మా అసోసియేషన్ నుంచి 250 మందిని అందులో మెంబర్లుగా చేర్పించాం. వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. ఈ విధంగా ఈ కార్డ్స్ని పట్టుకొని ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ ఒకటి పెట్టారు. ఆ హాస్పిటల్లో ఎవరికి ఏ చిన్నది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బు కనుక వచ్చేటట్లయితే వాళ్లే పెద్ద హాస్పిటల్కి, ఒక అపోలో హాస్పిటల్ కానీ, నిమ్స్కి కానీ, కిమ్స్కి కానీ, మరొక చోటకి కానీ వాళ్ళు రాసి ఇవ్వటం, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం, ఆ బిల్లు వాళ్లే కట్టడం, ఆ విధంగా చేసే అవకాశాన్ని 250 మందికి కల్పించడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారని, ఇక్కడ కేవీ రావు గారని, చిరంజీవి గారు తోడలుడు గారైనా వారి హాస్పిటల్ ఉంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి పెద్ద హాస్పిటల్కి వెళ్తే కష్టమని చెప్పి మా వాళ్ళకందరికీ కూడా, సభ్యులందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి, మేము బిల్లుగా 3 నెలలకు ఒకసారి వారికి మేము బిల్లు పే చేస్తూ ఉంటాం అని చెప్పి వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా పేదవాళ్ళకి ఎవరికైనా మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే
మందులకు సహాయం చేయడానికి విజయరామన్ గారు చాలా ముందుకొచ్చి ప్రతి నెల 1వ తారీఖు రాగానే 15,000 రూపాయలకి చెక్కు పంపిస్తున్నారు. ఈ రోజుకి కూడా గత 2 సంవత్సరాలుగా ఆవిడిచ్చినటువంటి ఆ చెక్కుతోటి ఆ డబ్బులతోటి ఎవరికైనా మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ కూడా మందులు ఇస్తున్నాం. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ప్రపోజల్ పెట్టారు ఆయన బతికుండగా. ఎవరి బర్త్డే జరుగుతుంటే ఆ రోజున ఆ బర్త్డే ఎన్నో సంవత్సరం అయితే ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని పుట్టినరోజుకి అన్ని వేలు కానీ అన్ని వందలు కానీ అన్ని రూపాయలు కానీ అది కనుక అసోసియేషన్కి చందాగా ఇచ్చేటట్టయితే అది మెంబర్ల యొక్క భవిష్యత్తుకి బాగుంటుంది అని చెప్పిన ప్రపోజల్లో నాగేశ్వరరావు గారు ఇచ్చారు, విజయ నిర్మల్ గారు ఇచ్చారు, జమున్ గారు ఇచ్చారు, గీతాంజలి గారు ఇచ్చారు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకొని సాధ్యమైనంత వరకు కూడా సేవ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అపోలో హాస్పిటల్లో అందరికీ కూడా జనరల్ చెకప్, కంప్లీట్ బాడీ జనరల్ చెకప్ ఫ్రీగా చేయించుతున్నాం. ఈ సంవత్సరం బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మెంబర్లకు అందరికీ కూడా క్యాన్సర్ టెస్టులు కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనకున్న ఫండ్స్లో ఎంత చేయగలమో అంత మ్యాక్సిమం చేస్తున్నాం. ఎందుకంటే మా అసోసియేషన్కి మిగిలిన అసోసియేషన్ లాగా మంత్లీ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు. మన దగ్గర ఏం ఫండ్ ఉందో ఆ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్తో అసోసియేషన్ రన్ చేయాలి తప్ప మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి దాని మీద వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అలాగే మరి ఇన్సూరెన్స్ కట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటే ఎంతో కొంత కట్టండి. ఎందుకంటే పూర్తిగా మా అసోసియేషన్ కట్టాలంటే కట్టగలిగిన సామర్థ్యం మా అసోసియేషన్ లేదు. కాబట్టి కొంతమేర కడితే కొంతమేర కట్టలేని వాళ్ళకి అసోసియేషన్ కడుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. అయితే గత 1 సంవత్సరంగా నేను అందరికీ కూడా చెప్తున్నది ఏమిటంటే ఎప్పుడు మేమే ఉంటాం కాదు, యంగ్ హీరోస్ని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ బాధ్యతలను పూర్తిగా వాళ్ళకి అప్పగించాలని గత సంవత్సరంగా నేను ప్రయత్నాలు చేస్తూ అందరు హీరోలు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తే అలాగే అని చెప్పారు. కానీ ఆఖరిలోకి వచ్చేప్పటికి ఎవరికి వాళ్ళే మాకంత వయసు లేదని కొంతమంది, మాకంత అనుభవం లేదని కొంతమంది, మీరే నడపండి అని కొంతమంది ఇలా రకరకాలుగా అంటూ వచ్చారు. ఏదేమైనా నేను మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడు నేనే ఉంటాం కాదు, ఎవరికొకరికి ఇవ్వాలి అనే ఆలోచనలో క్రితంసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజున జయసుధ గారిని పిలిచి నేను, అమ్మా జయసుధ, నువ్వు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా, మీరు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి వారిని ఆఫర్ చేయడం జరిగింది. ఆవిడ అప్పుడు ఒకటే మాట అన్నారు, మీ అందరికంటే సీనియర్ నటినండి నేను, మరి నేను ఎమ్మెల్యేను కూడా, నేను ఎమ్మెల్యేగా ఉండి వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేదానికంటే ప్రెసిడెంట్గా చేస్తే అందంగా ఉంటుంది తప్ప ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాదు. మీకు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే, ఇంతవరకు మీరు మహిళలకు ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారి మహిళలకు కనుక మీరు ఇచ్చేటట్లయితే ఆ ఛాన్స్ నేను తీసుకుంటాను అని చెప్పి క్రితంసారి ఆవిడ అంటం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమని జయసుధ గారిని ఆవిడ ఈసారి ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ఇప్పటి వరకు నేను ఇన్ని టర్ములు చేసిన నాకంటే కూడా సీనియర్ నటి జయసుధ గారు. మేమందరూ ఇండస్ట్రీకి రాకముందే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఒక నటీమణుగా 5 భాషల్లో ఆయన పలు చిత్రాల్లో అందరు హీరోల దగ్గర కూడా నటించారు ఆవిడ. అలాగే ఒక నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఆవిడ నిర్మించిన చిత్రాలకి నంది అవార్డ్సే కాకుండా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఫిల్మ్ఫేర్లో కూడా ఉత్తమ నటిగా ఎన్నో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ని, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని, ఇట్లా రకరకాల అవార్డ్స్ అన్ని కూడా తెచ్చుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ఈ రోజుకి కూడా గత 43 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా నటిస్తున్న నటీమణి ఎవరు అంటే జయసుధ గారు మాత్రమే. ఎందుకంటే ఇవాళకి కూడా యంగ్ హీరోస్ అందరి పక్కన కూడా ఆవిడ మదర్ క్యారెక్టరో, అక్క క్యారెక్టరో, వదిన క్యారెక్టరో, లేకపోతే ఆ ఇంట్లో పెద్ద కోడల క్యారెక్టర్ చేస్తూ ఇవాళకి కూడా బిజీగా ఉన్న ఆర్టిస్టు, అందరు ఆర్టిస్టులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆర్టిస్టు, అందరితో కూడా చక్కగా అందరి కష్ట సుఖాల గురించి తెలుసుకున్న ఆర్టిస్టు జయసుధ గారు. అలాగే ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గత 5 సంవత్సరాలు కూడా ఎంతో సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, పేదవాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని ఆవిడ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో
వారి పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. తమిళనాడులో కూడా రాధిక సీనియర్ ఆర్టిస్టు రాధిక ఒకసారి ఆవిడ కూడా ప్రెసిడెంట్గా చేశారు. అదేవిధంగా రాధిక కంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి జయసుధ గారు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అని అందరూ యునానిమస్గా జయసుధ గారిని ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆవిడ టీము కూడా ఒక అద్భుతమైన టీముని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ఎంపిక చేసుకున్న పేర్లు ఒక్కసారి చదివేస్తారు మీకు అందరికీ కూడా. ప్రెసిడెంట్గా జయసుధ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా తనికళ్ళ భరణి గారు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లుగా శివకృష్ణ గారు, లక్ష్మీ ప్రసన్న మంచు. వాళ్ళిద్దరూ కూడా యునానిమస్గా ఎలక్ట్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళకి ఎవరికి పోటీ కూడా పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. సో వారిద్దరూ యునానిమస్గా ఎలక్ట్ అయిపోయారు. అలాగే సెక్రటరీగా ఇవాళ అందరు హీరోల దగ్గర నుంచి, ఆ రోజున ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, వాళ్ళ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరితోటి ఇవాళ కొత్తగా వస్తున్న హీరోల పక్కన కూడా నటిస్తున్నటువంటి ఏకైక నటుడు ఎవరు అంటే హాలి. వారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది, వారిని ఎంపిక చేసుకోవడం. అలాగే ట్రెజరర్గా ఎన్నో సినిమాల్లో, అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇన్ని సినిమాలు రాసిన రచయితలు లేరు, ఏ భాషలో కూడా లేరు. అలాంటి ప్రఖ్యాతి పొందిన శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని ట్రెజరర్గా మేము ఎన్నుకోవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీలుగా నరేష్ గారు, విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు. నరేష్ అంటే ఇద్దరు నరేష్లు ఉన్నారు. సీనియర్ నరేష్ కూడా ఎన్నో సినిమాల్లో, మరి ఆ రోజున జంజాల్ గారి సినిమాల్లో కానీ, ఆ తర్వాత చాలామంది చాలా సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే వాళ్ళ ఓన్ బ్యానర్లో కూడా వాళ్ళు కొన్ని సినిమాలు నటించడం, మరి ఇవాళే సందమామ కథలో వాళ్ళు నటించిన సినిమాకి నేషనల్ అవార్డు రావడం కూడా చాలా సంతోషం. వారు జాయింట్ సెక్రటరీగా నరేష్ సీనియర్ గారు. అలాగే రఘుబాబు గారు, గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారిని కూడా సెకండ్ జాయింట్ సెక్రటరీగా వారిని కూడా ఎంపిక చేసుకున్నాం. ఆయన కూడా మరి అందరితో కలిపిడిగా ఉండే మనిషి, అందరితో కూడా సరదాగా ఉండే మనిషి రఘుబాబు గారిని. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 18 మంది ఉంటారు. ఇందులో ఈ 10 మందిలో ఈసారి మహిళ ప్రెసిడెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దామని ఒక ఆలోచనతో దీంట్లో చార్మి గారిని, ఢిల్లీ రాజేశ్వర్ గారిని, మరి సీనియర్ మోస్ట్ నటి గీతాంజలి గారిని, హేమ గారిని, జయలక్ష్మి గారిని, ఐడిబిఎల్ నిర్మల్ గారిని, శివపార్వతి గారిని, 7 మహిళల్ని ఇందులో ఎంపిక చేసుకున్నాం. వీరు కాకుండా బెనర్జీ గారు, బ్రహ్మాజీ గారు, హర్నాథ్ బాబు గారు, జాకీ గారు, కృష్ణుడు, మహర్షి రాఘవ, నరసింగ్ యాదవ్ గారు, రాజీవ్ కనకాల, శ్రీ శశాంక్, శ్రీనివాస్ పసుమూరి, విద్యాసాగర్ గారు. ఈ 18 మంది కూడా మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అపోజిషన్ ప్యానల్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మేము ప్రతి దానికి కూడా మేము పోటీకి మనుషులను ఎంపిక చేసుకొని పెట్టుకున్నాం. కానీ వాళ్ళు చాలా వాటికి పెట్టలేకపోయారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలు కూడా మరి ఎంతమంది పెట్టారో గుర్తులేదు నాకు కరెక్ట్గా. ఒక 5-6 కంటే ఎంత, ముగ్గురిని మాత్రమే పెట్టగలిగారు వాళ్ళు. వైస్ ప్రెసిడెంట్గా ఒక్కళ్ళని కూడా పెట్టలేకపోయారు. సో ఏది ఏమైనా మన గురించి మనం చెప్పుకోవాలి కానీ ఇతరుల గురించి మనం చెప్పకూడదు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కూడా మా కమిటీ అంతా కూడా చాలా వెరీ గుడ్ కమిటీగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది యునానిమస్గా. దీనికి చలనచిత్ర పరిశ్రమలో అందరూ కూడా వారి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నేను ఎంపీగా ఈ మధ్య రీసెంట్గా కేంద్ర ప్రభుత్వంలో అక్కడ కల్చర్ డిపార్ట్మెంట్ అని ఉంది, కల్చర్ ఉంది, వారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. వారితో నేను చెప్పాను, ఇట్లా ఏమండి మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ సంపాదన లేదు, వాళ్ళకి వాళ్ళ ఆదాయం లేదు, వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యపరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా సాయం చేయాలి అంటే వారు వెంటనే యాక్సెప్ట్ చేసి మీరు వెంటనే నాకు అన్ని కూడా అప్లికేషన్స్ మీరు రెడీ చేసి మీరు తీసుకురండి, పూర్తిగా అవన్నీ తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ పెన్షన్ ఇవ్వటమే కాకుండా హెల్త్ కార్డు కూడా ఇచ్చి ఏ విధమైనటువంటి వాళ్ళకి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రభుత్వమే కేర్ చేసేటట్టుగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రంగస్థల కళాకారులకి 15 మందికి అప్లికేషన్లు ఇచ్చాము, కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. ఈ కొత్త కమిటీ ఇమ్మీడియట్గా ఫస్ట్ పని కింద పేద కార్మికులు, ఎవరెవరు ఉన్నారో పేద కళాకారులు వాళ్ళందరి పేర్లు కూడా సేకరించి ఆ అప్లికేషన్ పూర్తి చేసి ప్రయారిటీ బేసిస్లో సాధ్యమైనంత తొందరలో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే
ఈఎస్ఐ హాస్పిటల్, ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. మామూలుగా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, కార్మికులకి అందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేశారు, కానీ ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీకి ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏమీ కూడా మాకు ఇవ్వాల. దీని మీద మేము పోరాటం చేసి ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వారితోనూ, అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారితోనూ కూడా, ముఖ్యమంత్రులు ఇద్దరితో కూడా మాట్లాడి ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ దీనికి అన్ని కూడా వచ్చేటట్టుగా, ముఖ్యంగా సినీ కళాకారులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా, కార్మికులకి అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో ఎంట్రీ వచ్చేటట్టుగా ఆ ప్రయత్నం కూడా చేయబోతున్నాం. అది కూడా ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో అది కూడా సాధించగలమని కూడా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి ఐడెంటిటీ కార్డ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఇటు మన స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా ఇలా ఆర్టిస్టులకి అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు మామూలుగా మా అసోసియేషన్ ఇచ్చే ఐడెంటిటీ కార్డులతో పాటుగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ ఐడెంటిటీ కార్డులు అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐడెంటిటీ కార్డులతో ఉంటే ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాలను కూడా వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రయారిటీ బేసిస్లో వెంటనే చేయబోతున్నామని తెలియజేస్తూ, ఈ కమిటీని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మా అసోసియేషన్లో పనిచేసిన నేను చాలా సంతృప్తిగా బయటికి వెళుతున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పటి వరకు నేను చాలా సక్రమంగా చేశాను అనే ఒక సంతృప్తితో బయటికి వెళుతున్నాను. కొంతమంది ఏవో నా మీద విమర్శలు చేశారని ఇవాళ తెలిసింది నాకు, కొన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి. ఏది ఏమైనా నేనేమిటి అనేది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మురళీమోహన్ అంటే ఒక తెరిచిన పుస్తకం. ఈ సినిమా పరిశ్రమలోనే వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి తెలుగు వాడికి కూడా వాట్ ఈజ్ మురళీమోహన్ అనేది తెలుసు. ఇవాళ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నన్ను విమర్శించాలని చూస్తే ఆ విమర్శ వాళ్ళకే ఎదురు తగులుతుంది తప్ప నాకేమీ అవ్వదని చెప్పి వారికి మనవి చేసుకుంటూ, దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి. ఎందుకంటే పరిశ్రమలో 2 భాగాలు లేవు, ఎవరు పోటీ కాదు, అందరూ కూడా సరదాగా హ్యాపీగా పోటీ చేసుకున్నా ఎవరు గెలిచినా రెండో వాళ్ళని అభినందిస్తాం. మా విధమైనటువంటి ఏ విధమైన అభిప్రాయాల భేదాలు లేవు అని తెలియజేస్తూ, మరి మా సీనియర్ నటుడు, మాజీ మంత్రివర్యులు, రాజకీయాల్లో కానీ, సినిమాల్లో నటుడుగా కానీ, మంచి నిర్మాతగా కానీ, అద్భుతమైన చిత్రాలు తీసిన నిర్మాతగా కానీ మా కృష్ణరాజు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు కావలసింది ఆపకూడదు కాదు, అసలు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించింది మేము 5-6 కలిసి చేసాం. అప్పుడు